హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా న్యూస్. కందుకూరు పట్టణంలోని కోటారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవ ఆరోగ్యశ్రీ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్ యాజమాన్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేటివ్ వైద్యం చేయడమే లక్ష్యమని, ఈ సేవలను ప్రజలు వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్లు శివకుమార్ రెడ్డి, సాకేత్, మృదుల, మౌనిక, షరీఫ్, పలువురు హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. హలో ఒక్క నిమిషం ఈరోజు కోటారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఎన్టీఆర్ వైద్య సేవ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన ఈరోజు కోటారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఆరోగ్యశ్రీ ప్రారంభించినందుకు అందరి తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు డాక్టర్ సాకేత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎమ్మెల్యే గారికి, పెద్దలందరికీ, ప్రెస్ అందరికీ నమస్కారం.
ఈ రోజు నుంచి ఇక్కడ కోటారెడ్డి హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ కొత్తగా మళ్ళీ ప్రారంభిస్తున్నాము. దీనిలో ఆర్థోపెడిక్స్ విభాగము, జనరల్ సర్జరీలో అలాగే కొన్ని పథకాలు హెర్నియా ఇలాంటి ఆపరేషన్లు ఉన్నాయి. అవన్నీ ఉచితంగా అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మీకు ఆర్థోపెడిక్స్ దానిలో పెరిగిన ఎముకలకు అలాగే మోకాలు నొప్పి ఉండేవారికి అరిగిన మోకాళ్ళకి ఇంజెక్షన్లు 20,000కి మనకి పడుతుండే ఇంజెక్షన్లు కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. అవి కూడా మనం అందిస్తాం ఇప్పుడు అందరికీ, ప్రజలందరికీ. అలాగే ఇప్పుడు ల్యాబ్ది కూడా మనం ల్యాబ్ ఎక్విప్మెంట్ అంతా అప్గ్రేడ్ చేస్తున్నాం ఇప్పుడు కొత్తగా. ఈ రోజు నుంచి మన దగ్గర 7 part అనలైజర్ ఉంటుంది సిబిసికి. బ్లడ్లో మనకి డెంగ్యూ జ్వరంలో ఉండే వాళ్ళకి ప్లేట్లెట్స్ నెక్స్ట్ రాబోయే 48 గంటల్లో పెరుగుతాయా లేదా అని చూసేదానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి మనకి కంపెనీ తరఫు నుంచి, మైండ్రీ తరఫు నుంచి జనాలు వచ్చినారు. దాని గురించి కొంచెం చెప్తారు. అది ఎక్కడ ఈ చుట్టుపక్కల ప్రకాశం, నెల్లూరు ఈ చుట్టుపక్కల ఎవరి దగ్గర లేదా ఇన్స్ట్రుమెంట్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక డెంగ్యూ పేషెంట్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోతాయి. ఆ ప్లేట్లెట్స్ అనేవి పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా, లేదా న్యూట్రల్గా ఉంటున్నాయా అనేది చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డాక్టర్ గారికి ట్రీట్మెంట్ పరంగా చాలా యూజ్ అవుతుంది. అలానే ఈఎస్ఆర్ అని ఒక టెస్ట్ ఉంటుందండి, అది వాస్తవంగా 2 hours పడుతుంది. బట్ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్లో ఏంటంటే జస్ట్ 1.5 minutes రిపోర్ట్ వస్తుందండి. సో పేషెంట్స్ కూడా గంట రిపోర్ట్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారి ట్రీట్మెంట్ పరంగా కూడా చాలా యూజ్ అవుతుందండి. అలానే ఇమ్యునోఎస్సే అనలైజర్ అని ఉంది. సో దీనిలో ఏంటంటే క్యాన్సర్ మార్కర్లు కానీ ఫెర్టిలిటీ మార్కర్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ చేసుకోవచ్చు. ముఖ్యంగా పాత రోజుల్లో ఏంటంటే ఏమన్నా స్పెషల్ పారామీటర్స్ కానీ క్యాన్సర్ మార్కర్లు కానీ ఏమైనా ఉన్నాయంటే మనం బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై సో అలా పంపిస్తాము. సో అలా పంపించే పని లేకుండా కంప్లీట్గా ల్యాబ్కు సంబంధించిన ప్రతి ఒక్క సొల్యూషన్ కానీ మన కోటారెడ్డి హాస్పిటల్లో ఉందండి. అండ్ థైరాయిడ్స్ కానీ, ఫెర్టిలిటీ హార్మోన్స్ కానీ, ట్యూమర్ మార్కర్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, కార్డిక్ ప్యానల్ కానీ ప్రతిదీ ఇక్కడ లేని టెస్ట్ అంటూ ఉండదు. కంప్లీట్ సొల్యూషన్ ఒక కోటారెడ్డి హాస్పిటల్ మాత్రమే అండి. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇది కూడా ఉపయోగించుకోవచ్చు జనాలు. ఏ సార్ కార్డు లేకుండా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, పొరపాటున కార్డు రాలేదు. సో వాళ్ళకి ఏంటంటే రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. రేషన్ కార్డు తెచ్చుకుంటే మనమే ట్రస్ట్కి అప్లై చేసి ఇలా వీళ్ళకి కార్డు లేదు కానీ వీళ్ళు అప్లై చెప్తే అప్పుడు ఆ సర్జరీ చేసుకునేదానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తారు. రేషన్ కార్డు ఆరోగ్య కార్డు లేకపోతే రేషన్ కార్డు ద్వారా చేయాలి. నమస్కారం. ఈరోజు మన కందుకూరులో మీ అందరికీ కూడా తెలుసు, కోటారెడ్డి హాస్పిటల్ అంటే ఎంత ప్రాముఖ్యత తెలుసు అందరికీ కూడా. ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సాకేత్ గారు ఆహ్వానించడం రావడం జరిగింది. మన ప్రాంతంలో కోటారెడ్డి హాస్పిటల్ ఎటువంటి వైద్య సేవలు, అధునాతన వైద్య సేవలు, అలాగే పేద ప్రజలకు ఈ ప్రాంతంలో ఎటువంటి వైద్య సేవలు అందించిందో మన అందరూ కూడా తెలిసిన విషయం. కార్యక్రమానికి పెద్దలు డాక్టర్ అలాగే సాకేత్ గారు హాస్పిటల్ కూడా మళ్ళీ నెక్స్ట్ థర్డ్ జనరేషన్ కూడా నడుపుతున్నందుకు కందుకూరు ప్రజలకు సేవ చేస్తున్నందుకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ప్రతి పేదవాడికి వైద్యంతో ఇబ్బంది పడకూడదు. అలాగే ఈ ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు సీఎంఆర్ఎఫ్ కూడా ఈ 20 నెలల కాలంలో నియోజకవర్గంలో, మన నియోజకవర్గంలోనే 1200 మందికి సీఎంఆర్ఎఫ్ ఇచ్చారంటే సుమారు 10 కోట్లు దాటిపోయిన అమౌంట్ ఇచ్చారు. అంటే ఈ కూటమి ప్రభుత్వానికి పేదల వైద్యం పట్ల ఎంత కమిట్మెంట్తో పనిచేస్తూ ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని, అదేవిధంగా అధునాతన కొత్త టెక్నాలజీతో సోదరు సాకేత్ గారు చెప్పారు, అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా చెప్పారు. కొత్త ల్యాబ్ కూడా ఓపెన్ చేశామని చెప్పి తప్పనిసరిగా ఈ ఎన్టీఆర్ ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవని వినియోగించుకొని అలాగే ఈ ప్రభుత్వానికి హాస్పిటల్ కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా మనోళ్ళు కూడా సహకరిస్తారు. అలాగే చెప్పారు సోదరులు చెప్పినట్టుగా ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో, అంటే ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు కొంచెం లేట్ అయినా కూడా
ఆ టెంపరీ కార్డుతో కూడా సేవలు చేస్తారని చెప్పడం చాలా సంతోషకరం. ఎందుకంటే మనందరం కూడా రాబోయే రోజుల్లో ఈ వైద్యం అనేది ప్రతి పేదవాడికి కూడా ఇబ్బంది కలగకూడదని చెప్పి కూటమి ప్రభుత్వం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకురాబోతాం. దాంట్లో కూడా అది కూడా ప్రాసెస్ ఉంది. అది వస్తే ఎక్కడ కూడా పేదవాళ్ళు కూడా నాకు ఏ పెద్ద జబ్బు వచ్చినా ప్రభుత్వాలు మాకు సహాయ సహకారాలు అందిస్తాయి అని చెప్పి ధైర్యం కల్పించాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తప్పకుండా అవి కూడా త్వరలోనే అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా మన హాస్పిటల్ అంటే మీ అందరూ కూడా తెలిసి బ్రహ్మాండమైన వాతావరణం. మన ప్రాంతానికి పెద్ద హాస్పిటల్ అంటే కోటారెడ్డి గారి హాస్పిటలే. అందరం కూడా ఇక్కడ అందరం పేషెంట్లు ఒక టైంలో కూడా అందరం కూడా వాళ్ళ సేవల్ని వినియోగించుకొని మంచి వైద్యం చేయించుకోవాలని చెప్పి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అందరం కలిసిమెలిసి కందుకూరు నియోజకవర్గ అభివృద్ధిలో సోదర యువకుడు కాబట్టి అందరం ఒకరికొకరు సహాయ సహకారాలతో నియోజకవర్గ అభివృద్ధి అలాగే పేదలకు వైద్యం కూడా అందించాలని చెప్పి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ నాటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు డాక్టర్ సుకుమార్ రెడ్డి గారికి సాకేత్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.